కెరటానికి ఆరాటం తీరం చేరాలని, తీరానికి ఉబలాటం తానే కెరటం కావాలని అనే నానుడి కళాకారుడు, కవి, నటుడు ఆత్మలో అనుక్షణం స్పందనలతో నిరంతరం చేస్తారు ఎంతో కృషి. ఎల్లవేళలా ఆత్మను చైతన్యపరుచుకుంటూ ప్రజల మనసులకు ఆహ్లాదం, ప్రశాంతతను కల్పించడంలో రైటర్ తాను తీరంలాంటి స్థిరత్వంతో ఆత్మ సంయమనంతో పాటిస్తూ కెరటం వలె మనసుని చైతన్యం పరుచుకుంటూ వ్యతిరేక పరవళ్ళు ఆత్మకి అంతనీయకుండా కలలోనైనా కనిపించని లక్ష్మీ కటాక్షం ఇలలో లేనప్పటికీ తన రచనలను అనేక ప్రజా మనసులతో మమైకం చేయాలనే సామాజిక సమస్యల సోలం పాటలు, భుక్తి సంపాదించుకోలేకపోతున్న తన పాటలు, ప్రజలు చూడకూడదని అక్షరాలను పంచభక్ష పరమాన్నాలుగా పూజిస్తూ నిద్రాహారాలు ఎప్పటికప్పుడు కొరతైనా కరువవుతున్నా సాహితీ సంస్థలు ఇచ్చే మెమెంటోస్, సర్టిఫికెట్స్, శాలువా తాను సాధించిన విజయాక్షరాల అపురూప ఆభరణాలుగా ధరిస్తూ ఈ ధరిత్రిపై వాస్తవ సమస్యల పరిష్కారాలు రచిస్తూ అక్షరయజ్ఞం చేస్తున్న కళాకారుడు అంటే కవి, కవయిత్రి, పుస్తక కథా రచయిత్రి అదనమాట. నిరంతరం ప్రజల మనసులో పెంచుకోవలసిన ఆహ్లాద అపురూప స్ఫూర్తి ప్రభుత్వానికి, సమాజానికి తాను ఉన్నంతకాలం పెంచే నిరంతర కీర్తి. కళాకారుని యోగక్షేమాలు, ప్రజల సహకారంపై ఆర్థిక ఆధారం, వీరి జీవితం సమాజంలో అక్షరాభివృద్ధికే అంకితం. చూస్తారు కదా ఎంత బాగుందో ఈ కవిత. ఈ విధంగా చక్కగా చదువుని ప్రేమించే వాళ్ళు నిజంగా ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు నీతి నియమాలతో, నిబద్ధతతో అతి కఠినత్వాన్ని చేసుకుంటూ మనసుని కఠిన నియమాలతో